శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. నీ కులస్తులు తప్పించలేరు, నువ్వు నమ్ముకున్న రాజకీయ నాయకులు తప్పించలేరు, నీ డబ్బు తప్పించలేదు, నీ పొలం తప్పించలేదు, నీ ఉద్యోగం తప్పించలేదు. కాబట్టి యేసు వైపు చూసి తప్పు తీసుకుంటావా? యేసు వైపు చూసి మారుమనసు పొందుతావా? యేసు వైపు చూసి రక్షణ పొందుతావా? ఏడేళ్ళ శ్రమల ఈ పాపాలు పోవాలంటే పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడానికి ఇష్టపడితే ఈ రాత్రి ఈ పాపాలు కడిగి వేస్తాడు, ఈ రాత్రి ఈ పాపాలు కాల్చి వేస్తాడు, ఈ రాత్రి ఈ పాపాలను తుడిచివేస్తాడు. అలాంటి పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో దైవజనుడా, నేను బాప్తిసం పొందకపోతే ఈ రాత్రి ఆయన నాశనం వచ్చే నేను విడవబడతాను. 7 సంవత్సరాల కాలంలో హింసల కాలంలో నేను విడవబడతాను. ఆ హింస నాకొద్దు దైవజనుడా, ఆ శ్రమ నాకొద్దు దైవజనుడా, ఆ శిక్ష నాకొద్దు దైవజనుడా. నేను బాప్తిసం పొందుతానంటే నువ్వు చేయి పైకెత్తి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను రక్షణ పొందుతాను. నాకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. సేవకుడా, ఆ రక్షణ కావాలనుకుని చేయి పైకెత్తు. ఆయన చూస్తున్నాడు. రక్షణ లేని వారికి శిక్ష తప్పదు. రక్షణ ఉంటే శిక్షను తప్పించబడతాం. దైవజనుడా, నేను బాప్తిసం పొందలేదు, నేను రక్షణ పొందలేదు, మరి నా పరిస్థితి ఏమిటి అనుకుని నేను కుడిచే పైకెత్తు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. చాలా మంది ఈ రాత్రి సూటిగా మాట్లాడాడు. అయ్యో, రక్షణ లేకపోతే శిక్ష తప్పదని మాట్లాడాడు. నవ్వే బాప్తిసం పొందే రక్షింపబడని మాట్లాడాడు. ఆ రక్షణ నాకు కావాలనుకుంటే ఎదురుకండి, ఆ రక్షణ కావాలి ఎదురుకండి. మీ కొరకు శిరోమోద్ర వేసి నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, నేను రక్షణ తీసుకుంటాను, ఆ రక్షణ నాకు కావాలి. ఆ బాప్తిసం నేను తీసుకుంటాను. నా కొరకు ఈ రాత్రి నీ మనసులపై చిరుముద్ర వేస్తాను. ఎందుకంటే తెలుసా చిరుముద్ర? నువ్వు క్రీస్తు రక్షణ కలిగిన బిడ్డకు సూచన. ఎందుకంటే ఈ రాత్రి వచ్చే ఈ తీర్మానాన్ని బట్టి వేసే నువ్వు తీసుకుంటావు, లేకపోతే విడవబడతావు. రక్షణ లేకపోతే విడవబడతావు. రక్షణ లేకపోతే విడవబడతావు. చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. ఏడేళ్ళ శ్రమల రోజు యుగయుగాలు ఆడిన గిరిలో కాల్చబడతావు. రక్షణ లేకపోతే యవన ప్రయాణకు వచ్చిన సహోదరి, యవన ప్రయాణకు వచ్చిన సహోదరుడా, నీకు రక్షణ లేకపోతే శిక్ష నుంచి తప్పించబడాలంటే రక్షణ పొందాలి. యేసు ప్రభువే చెప్పని మాట. యేసు ప్రభువే బాప్తిసం తీసుకున్నాడు. నువ్వెంత నేనంత. ఆ రక్షణ కావాలనుకుంటే నిర్లక్ష్యము చేయకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే నీ కొలువు తప్పిస్తుందా? ₹1 పట్టుకెళ్ళి ₹1 మాట్లాడి రక్షించాడు. ₹1 రక్షిస్తుందా? 10 కేజీలు బంగారం అడుగు, బంగారమా నన్ను రక్షించంటే బంగారం రక్షిస్తుందా? నో, నెవర్. రక్షకుడు నీకు అవసరం. ఆ రక్షణ నాకు కావాలనుకుంటే ఈ రాత్రి ఎదరికండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పురుషుల్లో ఉన్నారు రక్షణ పొందేవారు ఎదర